లేని వారు ప్రార్థనలు ఏకీభవించండి. అత్యంత కృపాశక్తి సంపూర్ణుడు, మహాపరిశుద్ధుడు, మహాగరుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు వందనములు దేవా. అయా నీ కృపా, నీ దయా, నీ కనికర ప్రేమలను బట్టి క్షేమముగా సజీవులుగా ఉంచిన దేవా నీకు వందనములయ్యా. ఇదిగో తండ్రి నీ పాలస నిధులు తండ్రి ఏకీభవించి మా జీవితం మేలులకై ప్రభా మమ్మల్ని ఇప్పటివరకు సజీవులుగా ఉంచిన దాన్ని బట్టి తండ్రి నేను స్తుతించడానికి, ఈ నామాన్ని గణపరచడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని తండ్రి ఉపయోగించుకుంటూ నీ పాదాలతో చేరి ప్రభా నిన్ను పాటల ద్వారా మహింపరుచున్నాము, ఆరాధన ద్వారా గణపరుచున్నాము దేవా. ఇదిగో తండ్రి కొద్ది నిమిషములు మా నిమిత్తం మాట్లాడండి ప్రభా. నీ ఘనమైన సంగతులు, బలమైన సంగతులు మీరు ప్రకటించండి ప్రభా. నీ మాట చేత ప్రపంచం నిర్మించవండి ప్రభా. శూన్యములో నుండి నిరాకారము నుండి ఆకారం కలిగింది ప్రభా. మా జీవితాలకు తండ్రి అవసరమైనటువంటి మాటలు మీరు మనం పలకండి. మీ ఘనమైన సంగతులు, బలమైన సంగతుల చేత ప్రభావ మనం బలపరచండి, భద్రపరచండి, నీ కృపలో వాడుకునండి తండ్రి. వచ్చిన ప్రతి వారు నీ మాట ఎగిరి తండ్రి ప్రభా ఆ మాటల ద్వారా పోషింపబడిన కృప దయచేయండి దేవా. దయతో కృప చూపండి. ఆయా స్థలం నీ అందరైతే ఈ మాటలు వినిచున్నారు అందరి ద్వారా అందరి జీవితంలో తండ్రి ఆశీర్వాదము దీవెన అనుగ్రహించి కృప చూపమని కానీ అల్పుడను అయోగ్యుడు లేచి నిలబడుచున్నాను మరుగుపరచండి దేవా. యేసయ్య నా నోటికి నోరై ఉండండి, నా పెదవులకు బోరై ఉండి తండ్రి నన్ను బలపరిచి ప్రభు నీ బిడ్డపక్షంగా మీరు మాట్లాడమని. మీరు మాట్లాడుచుంటూ ఉండగా తండ్రి సమస్తము సరైపోతాయ్యా. రోగులకు తండ్రి స్వస్థత వస్తుంది ప్రభా, అనారోగ్యవంతులకు ఆరోగ్యం వస్తుంది ప్రభా, లేమి కలిమిగా మార్చబడుతుంది తండ్రి ప్రభా. కరుడు కట్టినటువంటి ప్రభావాదులు పాపాత్ములు సైతం నిత్య జీవంలోకి స్థానం జరుగుతుంది యేసయ్య. అట్టి బలమైన సంగతులు నీడ దినవంతుగా మీరు మాట్లాడినను మరుగుపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయించున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి, ఆయన మన పట్ల చూపిన ఉచితమైన కృపను బట్టి దేవుడు క్షేమంగా కాసి కాపాడి ఈ మే మాసము మూడవ పునరుత్థాన దినంలోనికి ఇప్పటి వరకు మనం ఏకీభవించి ఆయన పాటల ద్వారా మహింపరిచి ఆరాధన ద్వారా గణపరుచున్నాము గనుక దేవుడు మనతో సూటిగా స్పష్టంగా మాట్లాడబోతున్నాడు గనుక ఎవరికి వారమే అనాలోచన కలిగి ఉండక ప్రభా ఈరోజు నువ్వు మాతో మాట్లాడాలి ప్రభా. నీ మాట ద్వారా సమస్తము కలుగుతుందని నమ్ముతున్నాము గనుక ప్రభు మమ్మల్ని స్థిరపరచు ప్రభు అని చెప్పుచు ఆయన మాట కొరకు ఎదురు చూద్దాం. దేవుని బిడ్డలారా ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లోకాసు వార్త 4వ అధ్యాయం 29వ వచనం. లోకాసు వార్త 4వ అధ్యాయం 29వ వచనం. అమ్మా ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయన పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయన తల్లకిందులుగా పడదోయవలనని తమ పట్టణములో కట్టబడిన కొండపేటు చుట్టూ ఆయనను తీసుకుని పోయిరి. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమును తాను దాటి వెళ్ళిపోయిన. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మనందరి వెంకలో ఫలింపజేయును గాక. దేవుని బిడ్డలారా యేసయ్య మనందరికీ మాదిరై ఉన్నాడు. యేసయ్య మనందరికీ మాదిరై ఉన్నాడు. ఆయన అనుభవించినది ఏది కూడా మనల్ని అనుభవించమని చెప్పట్లేదు. ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి దేనిని కూడా మనల్ని ఎదుర్కోమని చెప్పలేదు. నిజంగా యేసు ప్రభు గురించి, యేసయ్యని గురించి ధ్యానం చేస్తూ ఉంటే 4 సువార్తలో ధ్యానం చేస్తూ ఉంటే నిజంగా యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి స్వాదనలు సిలువ స్వాదన మాత్రమే మనము భయంకరమైన శ్రమగా మనం పరిగణలో తీసుకుంటాం. సిలువ మీద చనిపోవడం మాత్రమే యేసు ప్రభు భయంకరమైనటువంటి శ్రమ అనుభవించాడు అనుకుంటాం. నిజంగా చెప్పాలి అంటే సిలువ మీదకి ఎంత ధైర్యంగా వెళ్ళగలిగాడు, ఎంత ధైర్యం ఆయనకు వచ్చింది అంటే ఆయన జననం మొదలుకొని అన్ని ఆయన జీవితంలో ఎదురైన ఏంటంటే ప్రతిదీ కూడా బహుభయంకరమైనటువంటి కష్టార్జితంతో కూడినటువంటి ప్రయాణం, బహుభయంకరమైనటువంటి కష్టాలతో కూడినటువంటి ప్రయాణం. అందుకే ఆయన ఏమంటాడండి, నేనే మార్గము, మీకు మార్గం వేశాను, నేనే మీకు మాదిరి, నన్ను చూసి మీరు నడవండి. మీ జీవితంలో మీకు ఎదురవుతున్నటువంటి కష్టాలు, మీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు, మీకు ఎదురవుతున్నటువంటి వ్యాధులు ఎవరిని చూసుకొని మీ వైపు మీరు చూసుకోవద్దు కానీ నా వైపు చూడండి. ఆయన చూస్తే ఏమవుద్ది? ఆయన చూస్తే ఏమవుద్దండి? ఏమవుద్ది? ఆయన చూస్తే లైట్ వైపు చూస్తే మనకేమవుద్ది? స్పష్టత వస్తుంది.
ఆయన వెలుగులో మనం కనుక ఎప్పుడైతే నడుస్తామో ఆయన మనకు ముందు పెట్టుకొని జీవిస్తామో మన జీవితం ఎలా ఉంటుంది? వెలుగుమయంగా ఉంటుంది. అదేంటి చీకట్లో వెలుగుమయం ఎలా వస్తుంది అంటే, చీకటి నువ్వు పారదోలగలవా? అమ్మ ఇంకొక 12-13 గంటలు పోతే ఏమొస్తుంది? వెలుగంతా ఏమైపోతుంది? ఇప్పుడు లైట్ లేకుండా కూడా మనం ఉండగలం, లైట్ లేకుండా కూడా తిరగగలం. ఇదే 12 గంటలు 13 గంటలు అయిన తర్వాత లైట్ లేకుండా ఉండగలమా? చీకటి అయిపోద్ది. అప్పుడు ఏం కావాలి? కంపల్సరీగా మనము నడిచే మార్గము, లోకాన్ని మొత్తాన్ని వెలుగులో తీసుకురాలేము, కానీ మనం నడిచే మార్గాన్ని మాత్రం మనం ఎలా చేసుకోగలము? వెలుగుమయంగా మార్చుకోగలం. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన బ్రతుకులో లోకం మొత్తాన్ని వెలుగుమయంగా మనం మార్చలేమో తెలియదు, కానీ నా జీవితంలో యేసయ్యని మనం ధ్యానం చేస్తూ యేసయ్య వైపు మనం చూస్తూ ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? ఆయన టార్చ్ లైట్ అయి మన ముందు ఉంటాడు. మనకు దారి సక్రమంగా, శుభ్రంగా, నీట్గా, స్పష్టంగా ఎక్కడ ఉన్నాయో, ఎక్కడ ఏ విధంగా నడవాలో స్పష్టత తెలియజేస్తాడు. ఇప్పుడు బండికి లైట్ ఉంది, ప్రయాణం చేస్తూ ఉన్నాం, లైట్ ఉండబట్టి గొయ్యి ఉండగానే ఏం చేస్తాం మనము? ఆ గోతు నుండి పక్కకు తప్పించుకోవాలని ఒక అర్థం వస్తుంది. ముళ్ళు ఉన్నాయనుకోండి, ముళ్ళు నుంచి పక్కకు తప్పుకోవాలని ఒక వెలుగు ఉంటుంది. అంటే వెలుగు ముందుంది, ఆ వెలుగు వెనకాల మనం నడుస్తున్నాం. మన జీవితంలో, మన జీవిత ప్రయాణంలో కూడా యేసయ్య వైపు చూస్తూ మనం ముందు కొనసాగినట్లయితే మన జీవితం ఎలా ఉంటుందండి? వెలుగుమయంగా ఉంటుంది. ప్రకటిస్తున్నటువంటి నాకు, వింటున్నటువంటి మీకు, ఆయా స్థలం నుండి దేవుని వాక్యం ఉంటున్న మీరు అందరి జీవితాల్లో కూడా యేసయ్యను ముందు పెట్టుకొని మనం నడిచినట్లయితే మన జీవితం ఎలా ఉంటుందండి? వెలుగుమయమై ఉంటుంది. మరి లోకంలో వెనకాల చీకటి ఉందిగా ఉంటుంది, పక్కన చీకటి ఉందిగా ఉంది, కానీ నీకు మాత్రం ఎలా ఉంటుంది? వెలుగై ఉంటుంది. నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నావు? లోకంలో. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? లోకములో, పాపములో నడుస్తున్నావు, శాపంలో నడుస్తున్నావు. కానీ నీలో ఉంది ఏంటండి? వెలుగు. ఆ వెలుగును మాదిరిగా చేసుకుని మనం బ్రతకగలిగినట్లయితే మన జీవితం ఎలా ఉంటుందంట అండి? ప్రతి గమ్యంలో, ఇప్పుడు పగటిపూట కనుక చుట్టూ ప్రకాశం వెలుగుగా ఉంది కనుక మనం నడిచే దారిలో మనకు గుంత కనపడగానే గుంత దాటుకొని పక్కెళ్తాం. అది నీకు ఒక్కడికే కాదు, పక్కన వచ్చే వ్యక్తికి కూడా స్పష్టంగా ఉంటుంది. నడిచే వ్యక్తి దగ్గర నుండి, ఫ్లైట్ నడిపే వ్యక్తి దగ్గర నుండి, సామాన్యంగా నడిపే ప్రతి వ్యక్తికి కూడా ఈ 12 గంటలు ఏముంటుందండి? వెలుగే. మరి చీకటి అయిపోతుంది. చీకట ఈజ్ ఈక్వల్ టు శ్రమలకు సాదృశ్యము, చీకట ఈజ్ ఈక్వల్ టు రోగాలకు సాదృశ్యము, చీకట ఈజ్ ఈక్వల్ ఇబ్బందులకు, ఆర్థిక అసమానతలకు, భయంకరమైన విపత్తులకు సాదృశ్యము. దేవుని బిడ్డలారా, భయానకమైనటువంటి పరిస్థితుల మధ్య మనం కొనసాగుతూ, నడుస్తూ, జీవిస్తున్నటువంటి మన జీవితంలో దేవదేవుడి రోజు చెప్పబడుతున్న మాట బహు స్పష్టంగా మన జీవితాలను సరిచేసుకునే విధంగా ఉంటుందని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే జీవితంలో అనుభవించినటువంటి వ్యక్తి, జీవితంలో ఎదుర్కొన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు తన జీవితాన్ని, తన అనుభవాలను నీకు నాకు స్పష్టంగా అర్థమవట కొరకు ఈ గ్రంథమును నీకు నాకు ప్రతి ఒక్కరి చేతిలో పెట్టి ఆయన జీవితంలో ఆయన ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితిని మనకు తెలియజేస్తూ, ఇదిగో నేనప్పుడు పరిస్థితులు ఉన్నప్పుడు నాకు తోడుగా ఉండి నడిపించినటువంటి నా తండ్రి, ఈరోజు నేను నా తండ్రి మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తామని సెలవిస్తున్నటువంటి మాటలు మనకేమిస్తాయండి? ఆదరణిస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, బలాన్ని ఇస్తాయి. అది ఏడుస్తా ఉంది, అమ్మ నీకు ఎందుకు నేను ఉన్నాను అనుకోండి, ఏమొస్తుంది చెప్పండి? ధైర్యం. అమ్మ ఎవరికి ధైర్యము? అర్థం చేసుకోగలిగినటువంటి వ్యక్తికి ధైర్యం, అర్థం లేనటువంటి వ్యక్తికి ధైర్యం ఉండదు. నేనున్నాను అన్న, ఇప్పుడు రాము వాళ్ళ పిల్లలు ఉన్నారు, నేనున్నానంటే ఏం తెలుసు వాడికి? ఏం తెలియదు. ఏం తెలుసు అండి వాడికి? ఏమీ అర్థం కాదు. ఎందుకని? బాల్య దిశలో ఉన్నాడు. మన మాటకున్నటువంటి బలం ఏంటో తెలుసుకున్నటువంటి వ్యక్తిలో ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవదేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, మనందరికీ తెలియజేస్తున్నటువంటి మాట, తెలియపరుస్తున్నటువంటి మాట, నేనున్నానని దేవుడు చెప్తే మీకు ఎంత ధైర్యం వస్తుంది కానీ మరలా ధైర్యం ఎందుకు? క్షీణించిపోతుంది. ధైర్యం వస్తుంది, బలం వస్తుంది, కానీ ఆ బలం ఏంటో స్థిరంగా ఉండట్లేదు. అంటే ఇంకా నువ్వు బాల్య దశపు లక్షణాలు నువ్వు ఏమి చూడండి. పిల్లలకి నాన్న నీకు వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తెస్తాను అనుకోండి, ఇప్పుడు పిల్లలు ఏమంటారు? ముందు ఎప్పుడు వెళ్ళి తెస్తావు అంటారు. అంటే ఏం కావాలి? ఎప్పుడు కావాలి. మనిషి జీవితంలో, విశ్వాస జీవితంలో కూడా, విశ్వాసగా బ్రతుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో కూడా దేవుడు స్వస్థపరుస్తాను అంటే నిశ్చయంగా ఆయన స్వస్థపరుస్తాడు. నిన్ను ఆశీర్వదిస్తాడు, నిశ్చయంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు ఆయన్ని ఒక ఎంటాడుతున్నాం అనుకోండి, ఏమవుతుంది? ఏంటంటే మనలో ఏ లక్షణాలు పోనట్టు? బాల్యదినపు లక్షణాలు మనలో ఇంకా మనము కలిగి ఉన్నామని అర్థం. దేవుని బిడ్డలారా, బాల్యదినపు లక్షణాలు ఇంకా మనము కలిగి ఉన్నామని అర్థం. బాల్యపు లక్షణాలు ఇంకా మనలో నుండి పోలేదని అర్థము.
బాల్యపు లక్షణాలను పోగొట్టుకోవాలనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు నీతో నాతో మనందరితో స్పష్టంగా మాట్లాడబోతున్నటువంటి ఈ మాటలు కనుక ఆయన పాదసన్నిధిలో చేరిన మనందరము కూడా శ్రద్ధగా దేవుని వాక్యం దా దేవుని బిడ్డలారా చూడండి. ఇక్కడ యేసు ప్రభు వారు తన సువార్త ప్రకటిస్తూ ఉండగా అంతకుముందు ఆయన ఏమన్నారో చూడండి ఒకసారి. చూడండి అమ్మా, అదే అధ్యాయము 23వ వచనం చూడండి ఏమన్నారు. 4వ అధ్యాయం అమ్మా మత్తయి సువార్త. ఆయన వారిని చూసి వైద్యుడా 23 ఆయన వారిని చూసి వైద్యుడా ఏంటంటే యేసు ప్రభు అంట యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడుతుందంట. అంతకుముందు యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉండగా నేడు మీ వినికిడిలో ఈ వాక్యం నెరవేర్చబడిందని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు అందయేకులు ఏం చేశారంట? ఆశ్చర్యపోయారంట, ఆశ్చర్యపరచబడ్డారంట. చూడండి దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని పేరు పొందినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన తలకిందులు చేయాలని ప్రయత్నం చేశారు. ఎవరు తయారు చేశారంటే మొట్టమొదటిగా దెయ్యం, రెండోదిగా కుటుంబ సభ్యులు, మూడోదిగా శాస్త్రులు, పరిచయులు, లోకము. ముగ్గురు ఏం చేయాలని చూశారండి? ఆయన్ని తలకిందులుగా చేయాలని చూశారంట. అంటే ఏం చేయాలి? ఆయన జీవితం సాపిగా కొనసాగుతూ ఉండగా ఆయన పరిచర్య దేవుని యందు భయభక్తులు కలిగి క్రమంతో దేవుని సన్నిధిలో నడుస్తూ ఉండగా ఆయన ఏం చేయాలని చూశారంటే వీళ్ళు తలక్రిందులుగా. తలకిందులు అంటే ఏంటి? టార్మార్. నా జీవితం తలకిందులు అయిపోయింది అంటారు కొంతమంది. ఏమంటారంటే నా జీవితము తలకిందులు అయిపోయింది, నేను అనుకుందో ఒకటి, ఊహించిందో ఒకటి జరిగింది, ఒకటి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా అయిపోయానో అర్థం కావట్లేదు, తల్లకిందులు అయిపోయింది బ్రతుకంతా అంటారు. అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోయాను, ఎందుకో ఇట్లా అయిపోయానని చెప్పి ఎవరికి వారు వేదన పడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుణ్ణే ఎవరు చేయాలని చూశారు? దెయ్యం చేయాలని చూసింది. దేవుడినే కుటుంబం చేయాలని చూసింది. దేవుడినే లోకం చేయాలని చూసింది. బహుశా ఈ రోజున క్రీస్తునందున్న నీవు ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు వింటూ ఉంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతోనే మాట్లాడుతూ ఉంటే, దేవదేవుడు ఈరోజు స్పష్టంగా నీతోనే మాట్లాడుతున్నటువంటి మాట, స్పష్టంగా అర్థమయ్యే రీతిలో దేవదేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా అయిపోతున్నాను అనుకుంటే యేసుప్రభు అన్నాడు, నన్నే తలకిందులు చేయాలని చూశారు నాయన, నన్నే తలకిందులు చేయాలని చూశారు. మొట్టమొదటిగా దెయ్యం చేసింది. ఎట్లా చూసింది? ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ఆరంభం ముందు, ఇంకా పరిచర్యకు ప్రారంభానికి ముందు 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండి ఉపవాస ప్రార్థన ముగించుకుని తిరిగి ఆయన పరిచర్య నిమిత్తం బయలుదేరి వచ్చి ఉండగా దెయ్యం ఎదురైంది. ఏంటండి? 40 రోజులు ప్రార్థన అయిపోగానే ఏమి ఎదురైంది? ఉపవాస ప్రార్థన చేసుకుని రాగానే ఏమి ఎదురైంది? ఆయనకి ఆశీర్వాదాలు ఎదురవల. ఒకటి ఆకలి ఎదురైంది, 2 ఆశలు ఎదురైనాయి, 3 ఎదురైందేంటి? ఇక శ్రమ పడకుండా షార్ట్ కట్స్. 1 ఆకాశము, 2 ఆహారము, శరీరం సంబంధించిన అక్కర, 2 జీవపుడంబము, ఇదిగో మొత్తం నీకు అధికారాన్ని ఇస్తాను. మూడోదేంటి? షార్ట్ కట్స్. నువ్వు దూరంగా వెళ్ళాల్సిన అవసరం లేదు, సింపుల్లో నుండి పెద్దోడు అయిపోతావు. నీవు సింపుల్లో పెద్దోడు అయిపోతావు. చేసింది ఇప్పటివరకు ఎవరి దగ్గరైనా? తండ్రి సన్నిధిలో గడిపొచ్చాడు, తండ్రి పాదాల వద్ద గడిపొచ్చాడు. ఈ 40 దినముల ఆహారం కానీ ఏమీ తీసుకోలేదు. దేవుని బిడ్డలారా, ఈ 40 దినములు ఆయన సన్నిధిలో గడిపోస్తూ ఉండగా, బయలుదేరి వస్తూ ఉండగా చూపించింది మొట్టమొదటి, ఇదిగో నీకు ఆకలి అవుతుంది కదా, నీకు ఆకలి అవుతుంది కదా, ఆకలితో సతమతం అయిపోతున్నావు కదా, ఈ ఆహారాన్ని బట్టి క్షీణించిపోతున్నావు కదా, ఈ 40 రోజుల నుంచి ఎంతో ప్రయాసపడ్డావు కదా, దేవుడు నీకు చెప్పాడు కదా, ఇదిగో ఈ రాళ్ళను నీవు ఏం చేయగలవు? ఈ రాళ్ళని ఏం చేసుకో నువ్వు? ఈ రాళ్ళని ఏం చేసుకో నువ్వు? రొట్టెలుగా మార్చుకొని తినేయచ్చు కదా. ఈ రాళ్ళను నీవు రొట్టెలుగా మార్చుకొని తినేయచ్చు కదా. ఎందుకు నీకు ఇంత ప్రయాస, ఎందుకు నీకు ఇంత కష్టం, ఎందుకు నీ ఇంత ఇబ్బంది అని చెప్పి మొట్టమొదటిగా ఆయన చూపింది ఏంటండి? శరీరాక్కర, శరీర అవసరత. ఏం చేద్దాం? ఆయన తలకిందులు చేసేద్దాం. ఆయనకు ప్రణాళిక ఉంది. అనాది సంకల్పంలో అవ్వమ్మ గారితో చెప్పాడు దేవదేవుడు, ఇదిగో నీ గర్భమందు ఏమవుతుంది? నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. స్త్రీ సంతానం, ఆయన పురుష సంతానం కాదు, స్త్రీ సంతానం. పరిశుద్ధాత్మ ఆయనను ఆవరించడం వలన ప్రభువుని యేసుక్రీస్తు దేవుని బిడ్డలారా చెబుతున్నటువంటి మాట, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, దేవదేవుడు తెలియపరిచినటువంటి మాట. ఏంటా మాట?
ఏంటంటే ఇది ఆయన చెప్పినటువంటి మాట, నీ యొక్క గర్భములో నుండి శిశువు వచ్చి నీ యొక్క సంతానం అని ఏం చేస్తుంది, దెయ్యంగానే తల మీద కొట్టును నీవు వాడిని, అది నేనేం చేస్తుంది, దెయ్యం నీ కాలు మీద కొడద్దు, నువ్వు తల మీద కొడతావు అని చెప్పినటువంటి దేవదేవుడు, తెలియజేసినటువంటి దేవదేవుడు, ప్రకటించినటువంటి దేవుడు, ఆయన ప్రణాళికను పాడు చేద్దాం, ఆయనకి ఇవ్వబడినటువంటి స్థితిగతులను పాడు చేద్దామని చెప్పి వాడు చేస్తున్నటువంటి పోరాటం, వాడు చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఏంటో చెప్పమంటారా? ఏం చేశాడండి? ఈ రొట్టెను, ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా చేయి, తలకిందులు చేసేద్దాం. నీ జీవితంలో మనందరి బ్రతుకుల్లో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని, దీవెని మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన కొరకు బహు ప్రయాసపడతా ఉన్నా, చెమటలు కారునంతగా, రక్తము సిందినంతగా ప్రయాసపడతా ఉన్నా, ప్రయాసపడి తిరిగి ఎదురవుతూ ఉంటే, ఆశీర్వాదానికి దగ్గరగా సమీపిస్తూ ఉంటే మనకు ఎదురయ్యేది ఎవరండి? దేవుడు కాదు. ఎవరు ఎదురవుతారండి? దెయ్యం ఎదురవుతూ ఉంటది. ఆయన కొరకు బహురోషంగా సహించి భరించి ఓర్చుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటే, ఆయన కొరకు పోరాటం చేస్తూ ఉంటే ఎదురయ్యేది ఏంటి? దెయ్యం ఎదురయ్యేది అసలు సవాళ్ళు చేస్తూ ఉంటది. నువ్వు దేవుని కుమారుడు కదా, 40 రోజులు ప్రార్థన చేస్తావు కదా, దేవుని సన్నిధిలో గడిపావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలగినట్లుగా మార్చమని చెప్పాడు. యేసు ప్రభు సైలెంట్ అయిపోయాడు. రెండోదిగా వచ్చింది, తలకిందులు చేద్దాం అనుకుంది, తలకిందులు చేయలేదు. ఆయన మార్గాన్ని వెళ్ళిపోతాడు. దేవుని పెట్టాడు. ఈరోజు దేవదేవుని సన్నిధిలో నువ్వుతో తెలియజేస్తాడు, ఇచ్చాడు, చక్కని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నీ ఆశీర్వాదాన్ని దెయ్యం సవాల్ చేసినప్పుడు, దెయ్యానికి సవాల్ ధీటుగా నిలబడి నేను పోరాడతా, వాడితో నేను ఏదో చేస్తా, వాడు చెప్పాడు కాబట్టి నేను ఆ ప్రయత్నం చేస్తాననుకుని ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతికితే ఫెయిల్ అయిపోతావు. గుర్తించుకో, దేవుని బిడ్డ గుర్తించుకో, ఫెయిల్ అయిపోతావు. యేసు ప్రభు తన మార్గాన్ని తను పోయాడు. ఏంట్రా తలకిందులను చేసేది, ఏమాత్రం చేస్తారో చూద్దామని చూడలేదు, ఆయన మార్గాన్ని వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుని బిడ్డరా, నీ యొక్క నెరవేర్పు వచ్చే వరకు, నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా బ్రతికే వరకు, దీవులకరమైన వ్యక్తిగా జీవించే వరకు నిన్ను తలకిందులుగా పడేద్దాం ఎంతమంది ప్రయత్నం చేసినా, ఆ తలకిందులుగా ప్రయత్నం చేసే వ్యక్తుల వైపు నువ్వు చూడదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు మాత్రమే నీ చూపు కొనసాగించు. రెండోదిగా దెయ్యం ఎదురైంది. ఆయనకి ఎదురై ఏం చెప్తుందండి? ఈ యొక్క అంత అవసరం అంటే ఒక్కసారి నాకు గుర్తుతే నీకు ఏమైపోద్దామా? క్షణాల్లో వచ్చేది రాజ్యం అంతా. ఒక్కసారి నాకు మొక్కేస్తే ఈ రాజ్యం క్షణాల్లో వచ్చేది. దేవుని బిడ్డలారా, భక్తి అనేది, ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు భయభక్తులు కలిగి ఉండటం అనేది షార్ట్ కట్ కాదు. ఏం కట్ ఇది? లాంగ్ కట్ అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇశ్రాయేలు ప్రజలను 40 రోజుల్లో వారి ప్రయాణం ముగించాలి, దాన్ని 40 సంవత్సరాల వరకు ఎందుకు కొనసాగించాడండి? వారిలో ఉన్నటువంటి సమస్త కలుషితము కడిగి వేయటానికి, ఆ పరిశుద్ధం మొత్తం తీసివేయటానికి లాంగ్ కట్ నుంచి పంపించాడా, షార్ట్ కట్ నుంచి వాళ్ళని బయటికి పంపించాడు, తొందరగా పంపించాడు. పౌలుతులు ప్రవహించి దేశానికి కానీ దూరం వెంటనే పరలోకం వాళ్ళకి వెళ్ళి పౌలుతులు ప్రవహించి దేశానికి వెంటనే పంపించేయచ్చు. కానీ ఆ యుద్ధాన్ని బట్టి ఐగుప్తీయులు భయపడుతురేమో అని ఎర్ర సముద్రం మీద నుండి, అరణ్యం మీద నుండి వారిని ప్రయాణం కొనసాగించాడు. ఈ నా జీవితంలో మనందరి బ్రతుకులు యేసు ప్రభు మాదిరిగా చెప్తూ ఉన్నాడు. షార్ట్ కట్ గా నువ్వు సాధించాలనుకుంది ఏదైనా నీ జీవితాన్ని తల్లకిందులు చేస్తున్న జాగ్రత్త. జీవనంలో కానీ, ధనము కానీ, బలము కానీ, బంధుత్వం కానీ, ఏదైనా ఉండొచ్చు, ఏదైనా చాలించు, ఏదైనా ఉండొచ్చు, ఏమైపోతుంది? తారుమారు, తలకిందులైపోతుంది. తలకిందులైపోతా ఉంది. షార్ట్ కట్ లో పొందుకోవాలనుకుంది ఏది కూడా సుస్థిరంగా ఉండేది కాదు. మూడోదిగా యేసు ప్రభువు చూపిస్తాను దెయ్యం. ఏంటంటే మూడోది ఏంటి? మూడోది, దేవాలయపు శిఖరం మీద నిలబెట్టి నీవు కిందకు దూకు చూడు. మొట్టమొదటి చెప్పింది ఏంటి? రొట్టెలను రాళ్ళగినట్లుగా చేయి. రొట్టెలు రాళ్ళగినట్లుగా చేయి. రొట్టెలు రాళ్ళగినట్లయితే ఒకవేళ ఆయన నిన్ను పంపాడని చెప్పి నిర్ధారణ చేసుకోవచ్చు. ఆయనేమో యేసు ప్రభు కొరకు, ఆయన ప్రభు యేసుక్రీస్తు వారేమో
పరిచర్య కొరకు బహు ప్రయాసపడి, బహు కష్టపడి, బహు వేదన పడి 40 దినములు అన్నపానములు మానివేసి జనారణ్యానికి దూరంగా, దేవునికి ప్రతి మనిషికి దూరంగా ఆయన పరిచర్య నిమిత్తము ముందుకు కొనసాగుటకు ఉపవాస ప్రార్థనలో గడిపొస్తూ ఉండగా ఆయనకి ఎదురైంది ఆశీర్వాదం కాదు, కానీ దెయ్యము. ఎదురైనటువంటి కష్టం తెలియజేస్తుంది. నీకు షార్ట్ కట్స్ చూపిస్తూ ఉంటుంది. షార్ట్ కట్లో నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెబుతూ ఉంటుంది. షార్ట్ కట్లో నువ్వు ముందుకోవచ్చు అని చెబుతూ ఉంటుంది. మొట్టమొదటిగా చెప్పింది, శరీర సంబంధమైన అక్కర శరీర సంబంధమైన ఆశలు నెరవేర్చుకో, శరీరంలో ఆశలు తీర్చుకో. నువ్వు ఆజ్ఞయిస్తే రాళ్ళు రొట్లవుతాయి ఉన్నాయి కనుక నీవు ఆజ్ఞ చేసే రొట్టెను రాళ్ళు రొట్టెలుగా మార్చేయమని చెప్పింది. రెండోదిగా ఏంటండి, నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి శిలువ మరణం పొంది ఎంతో ప్రయాసపడటం ఎందుకయ్యా? అది నాతో ఏమని చెప్పేయమంటావు? ఏం చెప్పేమంటుంది? ఒక్కసారి నాకు మొక్కితే నువ్వు ఏ శిలువ మరణం పొందవలసిన అవసరం లేదు, ఏ గెత్సెమనే తోటలోకి వెళ్ళవలసిన అవసరం లేదు, ఏ గాడిదను నువ్వు ఎక్కవలసిన అవసరం లేదు, నువ్వు ఏ ప్రయాస పడవలసిన అవసరం లేదు. దేవుడు ఈరోజు చెప్తున్నాను నీకు. ఏ మార్గం ఎన్నుకుంటారండి మీరు? ప్రయాసపడే మార్గం ఎన్నుకుంటారా? కష్టపడే మార్గం ఎన్నుకుంటారా? సులువుగా షార్ట్ కట్లో వచ్చేసే ఎన్నుకుంటారా? దేని ఎన్నుకుంటారు? సులువుగా వచ్చేసే ఎన్నుకుంటారు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఇశ్రాయేలు ప్రజలను నడిపించింది షార్ట్ కట్లో కాదు, లాంగ్లో నుంచి నడిపిస్తూ ఉన్నాడు. మన విశ్వాస జీవితంలో దేవుడు వచ్చే ఆశీర్వాదము, దీవెన, నువ్వు పొందుకునేటువంటి దీవెన షార్ట్ కట్లో నీకు దొరకదు. ఎప్పుడైనా గుర్తుంచుకో. షార్ట్ కట్లో దొరికింది అంటే నేను నాశనానికి తీసుకుపోతాను అర్థం చేసుకో. మూడోది, యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే, నువ్వు పైకెక్కి కిందకి దూకు, దూతలు పట్టుకుంటారని చెప్పాడు. నీ మీద నిన్నే ప్రయోగం చేసుకోమంటుంది. నీ మీద నిన్నే ప్రయోగం చేపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ ప్రయోగానికి లోబడినాడు యేసు ప్రభు. నీ ప్రభు అయిన దేవుణ్ణి శోధింపవలదు, పోమని చెప్పాడు. చూడండి, యేసు ప్రభును తలకిందులు చేయాలని చెప్పి ప్రయత్నం చేశారండి మొట్టమొదటి దెయ్యం. తల్లకిందులుగా చేయాలని ప్రయత్నం చేసిన దెయ్యం తలకిందులు అయ్యాడు ఆయన. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి మన జీవితం తలకిందులుగా మార్చాలని అనేకమైన షార్ట్ కట్లు మన జీవితాలకు వస్తాయి. ఆ షార్ట్ కట్ కనుక లోబడ్డామో మన కట్ ఏమైపోతే ఆఫ్ కట్ అయిపోతుంది. ప్యాంట్ తీసుకెళ్ళి షార్ట్ చేయడం ఈజీ, షార్ట్ నుంచి ప్యాంట్ కొట్టడం కష్టం. ఈజీగా ప్యాంట్ షార్ట్ చేయడం చాలా ఈజీ. మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో యేసు ప్రభు నేర్పబో మాట ఏంటి అంటే, ఇక్కడ ఆయన చెప్పినటువంటి దయగల మాటలైనటువంటి జనులు అనేకులు ఆయన వెళ్ళగొట్టాలని చూశారు. రెండు తలకిందులుగా చేయాలని చూశారు, కానీ తలకిందులు అయ్యాడు ఆయన. తలకిందులు అవలా మన బ్రతుకుల్లో కూడా భక్తిగా భయభక్తులుగా కల్పించినటువంటి మనకి ఎదురయ్యేది ఏంటి అంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి క్రమశిక్షణలు ఎదురుతున్నటువంటి మన జీవితంలో మనకు ఎదురయ్యేది ఏంటి అంటే, యేసు ప్రభుకి ఏం ఎదురైందండి? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి దిగొస్తున్నప్పుడు ఏం ఎదురైంది ఏంటి? ఎదుర్కొంది ఏంటి? దెయ్యం, సాతాన్ ఎదుర్కొని షార్ట్ కట్స్ చూపిస్తూ ఉంది. షార్ట్ కట్కు లోబడినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఈరోజు నీవు నేను మాట్లాడుకోవాల్సిన అవసరం కానీ ఉండేది కాదు. దేవుని బిడ్డలారా, ఆదివారపు ఆరాధన మాని షార్ట్ కట్లో సంపాదించుకుందాం అనుకుంటే ఏమైపోతాడు? చిల్లు సంచి. దేవుడు అన్నాడు, నాకు వేరుగా చేసే క్రియలన్నీ ఎట్లా ఇది మొదలవుతారు? మురికి గొడ్డల వలె ఉండు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఆదివారపు ఆరాధన మాని దేవుని యందు భయభక్తులు నిలపకుండా ఏదో సాధిద్దాం, ఏదో సంపాదిద్దాం అనుకుంటే ఏమో చివరికి ఏం మిగిలిందండి? ఆకానికి ఏం మిగిలింది? గెహాజీకి ఏం మిగిలిందమ్మా? ఏం సాధించాడు? కుస్తీ తెచ్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఏమీ సాధించలేవు. దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా మీరు సాధించలేరు. తలకిందులు చేద్దాం అనుకున్నారు. నిజమే, మన జీవితాలు ఎందుకు తలకిందులు అయిపోతున్నాయని అంటే, ఎన్నో ఆశీర్వాదాలకి కారకులమైనటువంటి మనము ఎన్నో దీవులు పొందుకోవడానికి వారసులమైనటువంటి మన జీవితంలో ఎందుకు పొందుకోలేకుండా ఉన్నామంటే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. షార్ట్ కట్స్ ఎన్నుకుంటున్నాం, షార్ట్ కట్స్ ఎదుర్కొంటున్నాం, షార్ట్ కట్స్ కొరకు ఆయాసపడుతున్నాం, ఆరాటపడుతున్నాం. మీ జీవితంలో ఒకటే తెలియజేస్తాం చూడండి, దేవునికి విరోధంగా బ్రతికిన ఏ కుటుంబము కానీ, ఏ వ్యక్తులు కానీ, ఏ జీవితాలు కానీ ఆశీర్వాదకరంగా ఉన్నాయో లేవో ఒకసారి చూడండి. శ్రమలు ఉన్నాయా క్రైస్తవ కుటుంబంలో? ఆయన సంతృప్తికరంగా అంటాడు, దాని ఎరుకులు విశాలత కలుగు చేయవాడు నీవే ప్రభువా. ఇబ్బందులు, శ్రమలు, భయంకరమైన విపత్తులు ఉన్న సంతోషంతో, సమాధానంతో ఉంటారు. అది ఎలా సాధ్యం అంటే, దేవుడు వారి మధ్య ఉన్నాడు అంటే రుజువు. దేవుని బిడ్డ, ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువు తలకిందులు చేద్దామని బయలుదేరారు జనులందరూ. దెయ్యం అనుకున్న మొట్టమొదటిగా యేసు ప్రభు తలకిందులు చేయగలిగిందా? కానీ మన జీవితాలు తలకిందులైపోతున్నాయి. గుర్తించండి, దెయ్యం చూపించే దారులకు లోబడి బ్రతుకుతున్నా.
దెయ్యం చూపించే దారులకు వెంటనే సరెండర్ అయిపోయి బ్రతుకుతూ ఉన్నా. సరెండర్ అయిపోతూ వారికి దగ్గరగా జీవిస్తూ షార్ట్ కట్లో పొందుకోగలమని చెప్పి ఆరాటపడతా ఉన్నా. చివరికి ఏం మిగులుతుందండి? శాపము, పాపము తప్ప మరొక ఆశీర్వాదానికి కారకులమయ్యే వ్యక్తుల్లో ఉండట్లేదు, కారకుల వ్యక్తుల్లో బ్రతకట్లేదు. చేర్చున్నటువంటి మొట్టమొదటి ప్రయత్నం దెయ్యం చేసింది. రెండోది ఏం చేశారంటే కుటుంబ సభ్యులు చేశారు. చూడండి ఒకసారి మార్కు సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. మార్కు 3:21. ఆయన ఇంటివారు ఈ సంగతి విని ఆయన మతి చెలించినదని ఆయనను పట్టుకున్నా. ఇంట్లో పిచ్చోడు అంటే ఇంకెంత పిచ్చోడు అయిపోవాలి చెప్పండి. ఇది నీకు నాకే ఉందనుకుంటున్నారా? యేసు ప్రభుకే ఉంది. యేసు ప్రభుకే ఉన్నప్పుడు నీవు నేను ఒక పెద్ద లెక్క. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచం మొత్తం కొనియాడబడుతున్నటువంటి దేవుడే. ప్రపంచం మొత్తము ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి 740 కోట్ల జనాభాలో సుమారుగా 450 కోట్ల పైబడి ఈరోజు ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో గడుపుతున్నటువంటి వ్యక్తిని ఏమన్నారు ఒక రోజు ఇంట్లో వాళ్ళు? మతి చెలించింది, పిచ్చోడైపోయాడు, ఇంక పిచ్చి పట్టింది. ఏం చేశాడు ఈయన పిచ్చి పనులు? ఈయన చేసిన పిచ్చి పనులు ఏంటి? ఏం చేసిన ఎర్రి పనులు ఏంటి? ఈయన చేసినటువంటి పిచ్చి పనులు ఏంటండి? ఏం చేశాడు ఈయన పిచ్చి పనులు? రోగిలో ఉన్న దెయ్యం ఎదురుగట్టడం పిచ్చి పనా? ఆహారం లేని వరకు ఆహారం పెట్టడం పిచ్చి పనా? అనేకుల కొరకు విజ్ఞాపన చేయడం పిచ్చి పనా? అనేకులను ఆదరించడం ఈయన చేసిన పిచ్చి పనా? ఏంటండి యేసుప్రభు చేసిన పని? ఏంటి ఈయన చేసిన పిచ్చి పని? ఏంటి యేసుప్రభు చేసిన పిచ్చి పని? ఒక పాడి వెళ్తూ ఉంటే చచ్చిపోయి తల్లికి ఒక్కడే కుమారుడు ఏడుస్తూ ఉంటుంది. లేదని చెప్పి ఆశలను నిర్వీర్యమైపోయాను ఏడుస్తూ ఉంటే ఆపి పాడిని ముట్టి స్వస్థపరిచి తిరిగి బ్రతికి తీసుకెళ్ళిపోతారు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు? ఇది మతి చెల్లించింది అన్నారు. 35 సంవత్సరాల నుంచి రోగి అయి పడి అదే గుంట దగ్గర పడి ఏడుస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి లేవనెత్తాడు. మతి చెల్లించింది అంటున్నారు. నిజమే. నిజంగా కనుక వాళ్ళందరినీ నేను పట్టించుకుని ఉంటే జీవితం ఏమైపోయింది? తల్లకిందులైపోయేవాడు. మన బ్రతుకుల్లో కూడా అంతే, మన జీవితాల్లో కూడా నువ్వు సాధించగలవు అని దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని పట్టుకో తప్ప వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలను మాత్రం ఇప్పుడు నీ హృదయంలోనికి ఉంచుకోవద్దు. ఎందుకని అంటే ఈరోజు మాట్లాడిన మాట రేపొద్దున మంచిగా మార్చబడవద్దు. కానీ దేవుడిచ్చిన మాట ఎట్లా ఉంటుంది? భూమి ఆకాశము గతించును కానీ నా మాటలు గతించవు. భూమి ఆకాశము కానీ నా మాటలు గతించవని చెప్తాడు దేవుడు. ఇక్కడ చూసినట్లయితే మతి చెల్లించిందని చెప్పారు. 5,000 మంది ఆహారం పెట్టడము మతి చెల్లించటమే. ఏమండి? 5,000 మంది ఆహారం పెట్టడము మతి చెల్లించడమే. 35 సంవత్సరాల నుంచి రోగిగా ఉన్నవాడిని స్వస్థపరచడము మతి చెల్లించడమే. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయిన స్వస్థపరచడము కూడా మతి చెల్లించటమే. మతి చెల్లించింది మాకు దొరకట్లేదు అని మీరు పట్టుకోమని చెప్పాడని. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చే ఆశీర్వాదాలను, దేవుడిచ్చే దీవెలను మనకు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఇవ్వాలని దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని పట్టుకుని ముందు కొనసాగుతుంటే దెయ్యం మొట్టమొదటి నుండి తలకిందులు చేసేయాలని చూస్తుంది. షార్ట్ కట్స్ చూపించి, దగ్గర మార్గాలు చూపించి, దగ్గరగా నీకు చూపించి నిన్ను తలకిందులు చేయాలని చూస్తుంది. కానీ యేసు ప్రభు ఆయన వదిలివేసి పక్కన చేసేసి ఏం చేశాడు? చూడండి ఒకసారి చదివిన మాటలు ఒకసారి చదువుకుందాం. మార్కు లోకాసు వార్త 4వ అధ్యాయం 29-30 వచనాలు చదవండి ఒకసారి. ఆగ్రహంతో నిండుకుని లేచి ఆయన పట్టణంలో నుంచి వెళ్ళగొట్టి ఆయన తల్లకిందులుగా పడదోయవలనని తమ పట్టణములు కొండపేటు వరకు ఆయనను తీసుకుని పోయిరి. ఆయన వారిని విడిచి తన మార్గమున ఆయన వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇదే మనకు దేవుడిచ్చే స్పష్టమైనటువంటి మాట. తల్లకిందులు చేయాలని దెయ్యం చూస్తుంది. దెయ్యం చూపించే మార్గానికి పొరపాటున మనం సోటిచ్చాము అంటే మన జీవితం ఏమైపోతే? ఎవడ తలతో నడిచేవాడు ఉన్నాడా? ఎట్లా నడవాలి? తలతో నడిచామంటే ఏమైపోతాం మనం? తలతో ఎప్పుడు నడుస్తామండి? ఇప్పుడు నడుస్తాం తలతో పరదేశులం అండి. మేము పరదేశులం అన్నప్పుడు తలతో నడుస్తాం. ఏం చేస్తారు? ఎటు నుంచి నడిచినా అవకాశం ఉంది, తలతోనే సాగిపోవాలి. దేవుని బిడ్డలారా, రెండోదిగా ఒకటి దెయ్యం చూస్తుంది, సాతాను చూస్తాడు. రెండోదిగా ఇంట్లో గృహంలో ఉన్నటువంటి వ్యక్తులు చూస్తారు. ఈయనకి మతి చెల్లించింది, పిచ్చెక్కిపోతుంది, పిచ్చి పట్టేసింది, పిచ్చితనంగా ఉన్నాడని చెప్పి. రెండోది
ఇంకో రెండో మాట, ఇంకో గృహంలో ఇంకోటి అన్నాడు చూడండి ఒకసారి. 7వ అధ్యాయం 4వ వచనం. 7:4 యోహాను సువార్త 7:4. బహిరంగముగా అంగీకరింపబడగోరు వాడెవడు తన కార్యము రహస్యముగా జరిగింపడు అని ఆయన శిష్యులు, ఆయన సహోదరులైన ఆయన విశ్వాసము ఉంచలేదు. ఈయన చేసే ప్రతి పని వాళ్ళకి ఎట్లా ఉందంట? పిచ్చి పనిలాగా ఉందంట. ఈయన చేసే ప్రతి పని ఎట్లా ఉంది? తన సహోదరులకి ఎర్రెక్కినోడు చేసే పనిలాగా ఉందండి. పిచ్చి ఎక్కిపోయింది వీడికి. ఇల్లు దాటి వెళ్ళిపోయే ముందు నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నువ్వు బయటికి పోమని చెప్తున్నారంట. ఏంటి ఈయన చేసే పిచ్చి పనులు? ఇందాక చెప్పుకుని. ఏంటి ఈయన చేసే పిచ్చి పనులు? ఇందాక చెప్పిన. ఏం చెప్పాడు ఆయన? రోగులు స్వస్థపడుతున్నాడు, దెయ్యాలు వదలగొడుతున్నాడు, అనేకులకు ఆరోగ్యం ఇస్తున్నాడు, అనేకుల చేత కొనియాడబడుతున్నాడు. కానీ ఇంట్లో వాళ్ళకి ఈయన దృష్టిలో ఎట్లా ఉన్నాడు? ఈయన దృష్టి చేసే పనులు పిచ్చి పట్టినట్లుగా ఉందంట. ఆయన జీవితాన్ని తలకిందులు చేద్దామని చెప్పి బయలుదేరనుకున్నానంట. ఆయన ఆలోచనలు తలకిందులు చేద్దామని, పనిని తలకిందులు చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈయన ఏం చేస్తాడంటండి? వాళ్ళందరినీ అటు వదిలిపెట్టేస్తున్న మార్గాన తాను వెళ్ళిపోతా ఉన్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు భర్తవై ఉండి నీ భార్య రక్షణలో లేక, నీ కుటుంబంలో ఎవరో రక్షణలో లేక, రక్షణలో ఉన్నప్పటికీ రక్షణలో భ్రమలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తులు నిన్ననే మాటలు, నిన్నిచ్చే శోధించే శోధనలకు పొద్దాక ప్రార్థనైనా, పొద్దాక దేవుని వాక్యమైనా, పొద్దాక దేవుని గురించి చెప్పటమేనా అని పదే పదే నిన్ను త్రుంచనాడుతూ, పదే పదే నిన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళ మాటలు పట్టించుకుంటే నీది తల్ల కిందులు అయిపోతావు. జాగ్రత్త. వాళ్ళని వదిలేసాయి. వాళ్ళు చెప్పే మాటలను వదిలేసే దేవుని వైపు చూడు. దేవుడు నీకు ఆశీర్వాదం వైపు చూడు. ఈరోజు నిన్ను బలహీనుడు అన్నవాడు, ఈరోజు ఎన్నిక లేనివాడు అన్నవాడు, ఈరోజు విలువ ఇవ్వనటువంటి వాడే రేపొద్దు నీకు విలువిస్తాడు. ఒకవేళ నీకు బహుశా విలువిస్తూ దేవుని వదిలేయమంటే, మనుషులు ఇచ్చే విలువ కొరకు నువ్వు ప్రయాసపడితే, మనుషులు పొగిడే పొగడ్తల వైపు నువ్వు చూస్తే, దేవుని వాక్యం తెలియజేస్తుంది. షడ్రక్ మెషక్ అబ్దిగోలుకు దానియేలు గారికి రాజు గొప్ప స్థానం ఇచ్చాడు, గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అదే రాజు అన్నాడు బొమ్మకు మొక్కమంటున్నాడు, వాక్యానికి విరోధంగా బ్రతకమన్నాడు, వాక్యానికి విరోధంగా జీవించమన్నాడు, వాక్యానికి అవిధేయలే చూపించమన్నాడు. అని ఒకటే చెప్పాడు, నువ్వు మాకు మమ్మల్ని గొప్పవాడిగా చేసావు, ఓకే, నీ స్థానాన్ని బట్టి గొప్ప స్థాయిలో ఉన్నావు, సంతోషం. కానీ దేవుని మాటకి అవిధేయత చూస్తూ మా జీవితాలను మేము తల్లకిందులుగా చేసుకోలేం. ఆడ వదిలేసి తన మార్గాన తాను వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నీకు నాకు గొప్ప మాదిరి అయి ఉన్నాడు. ఒకటే దెయ్యం చూసింది, సాతానుగాడు చూశాడు, యేసు ప్రభు అక్కడ వదిలేసి తన మార్గాన తాను వెళ్ళిపోయాడు. 2 కుటుంబ సభ్యులు చూశారు, కుటుంబంలో ఉన్న వ్యక్తులు చూశారు, ఆయన వదిలేసి తన మార్గాన తాను వెళ్ళిపోయాడు. 3వ వ్యక్తులు ఎవరు? లోకము. 3వది ఏంటండి? లోకము. యేసు ప్రభుని తల్ల కిందులు చేసేయాలని చూస్తున్నారా? యేసు ప్రభుని ఎట్లా చేయాలని చూస్తున్నారు? తల్ల కిందులుగా చేయాలని చూస్తున్నారు. ఈయన ఏం చేస్తున్నాడు? వాళ్ళని వదిలిపెట్టి తన మార్గాన తాను వెళ్ళిపోతున్నాడు. ఈరోజు నన్ను దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, తల్లకిందులు చేయడానికి కొన్ని పిక్స్ వచ్చి చూపించామ్మా. ఏంటయ్యి? షార్ట్ కట్స్. ఏంటా షార్ట్ కట్స్? నువ్వు దూరం వెళ్ళే పని లేదు, దగ్గరలోనే నువ్వు పొందుకోవచ్చు. భక్తిలో ఉండగా మనకు ఎదురయ్యేది ఏంటండి? శ్రమలో ఉండగా మనకు ఎదురయ్యేది ఏంటి? దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉండగా మనకు ఎదురయ్యేది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు క్రమంగా దేవుని పనిలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నావు అంటే అర్థం ఏంటి? మీకు చెప్పాను. ఒక మారి 2 చెట్లు పక్కన ఉన్నాయి. ఒక చెట్టు పుష్కలంగా విరివిగా కాసిపోయింది, ఒక పక్కన చెట్టు కాయలు లేకుండా ఉంది. ఇప్పుడు చెట్టు మీద పదే పదే రాళ్ళు వేస్తూ ఉంటే పక్కన ఏ కాపులు చెట్టు ఏం చేస్తూ ఉందంట? నవ్వుతూ ఉందంట. పిచ్చోడా, నాకు తెలుసు కదా కాస్త ఈ మనుషులు మంచోడు కాదు, కొడతారని, అందుకనే కదా నేను కాయకుండా ఉన్నానని చెప్పింది. చెట్టు కూడా నిజంగా బాధపడుతుంది. ఏంటయ్యా, ఆ పక్కనేమో చెట్టు ఖాళీగా ఉంది, దాని మీద ఒక పిండి కానీ పూత కానీ ఏమీ లేదు, ఆకులతో ఉంది. నాకంటే ఎక్కువ వేసినటువంటి ఎరువును తీసుకుంటా ఉంది. దానికి దానికి ఒక్క రాయి ఎవడో వేయడు. నేను విరివిగా కాసిపడ్డాను, విరివిరుగా ప్రయాసపడ్డాను. నా యొక్క యజమానుడి కొరకు నేను ప్రయాసపడాలని బహుగా ఫలించాను. నా మీద ఎందుకు ఇంత రాళ్ళు పడుతున్నాయి, ఎందుకు గడ దెబ్బలు పడుతున్నాయి, ఎందుకు నా మనలు ఎరగొడుతున్నారు అని అంటే దేవుడు చెప్పాడంట, నీ మీద పడేది నీ కొమ్మలకి మాత్రమే దెబ్బ, దాని మీద రేపొద్దున పడబోతుంది. ఏంటది? ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరున ఉంచబడినది, ఫలింపని ప్రతి చెట్టు ఏమైపోద్ది? దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో లేకుండా నామకార్థమైన క్రైస్తవ్యం జీవితం జీవిస్తూ ఉంటే ఎట్ట వద్దంట శాపం. ఒకే అధ్యాయం 13 వచ్చినాం అమ్మా.
లోకములో ఉన్న వ్యక్తులు మొట్టమొదటిగా ఎవరో చెప్పుకున్నారు, రాసుకున్నారా? మొట్టమొదటిగా ఎవరు? దెయ్యము, సాతాను ఆయన తలకిందులు చేయాలని చూసింది ఆయన యొక్క పనిని, ఆయన పరిచర్యని. 2 కుటుంబ సభ్యులు. 3 చెప్పారంట. 3 ఏ విధంగా ఆయన మాట్లాడిన మాటలు విమర్శించాలనే రీతిలో వింటారంట. యేసు ప్రభు దగ్గరికి వచ్చారు మొట్టమొదటిగా. లోకము, పాపము ఆయన మాటలలో నుంచి ఏమైనా తప్పుదారులు దొరుకుతాయేమో, ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన మరలా బోన్లో నుంచోబెట్టొచ్చు. ఆయన మాట్లాడిన మాటలను బట్టి ఆయన బోన్లో ఎక్కించి ఇదిగో నువ్వు తప్పు చేశావని చెప్పొచ్చు అని చెప్పి ప్రత్యేకంగా అపాయింట్ చేశారు శాస్త్రుడు, పరిచయం. అంటే ఏం చేశారు? వాళ్ళే ప్రత్యేకంగా జీతం ఇచ్చి యేసు ప్రభు కొరకు కేటాయించారు. ఎవరినంట? చూడండి ఒకసారి 12వ అధ్యాయం 13వ వచనం. వారి మాటలతో ఆయనను చిక్కుపరచవలనని పరిసయ్యులను విరోధీలను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి బోధకుడా, ఏం చెప్తున్నాడంటే ఆయన మాటల ద్వారా ఏమన్నా ఆయన దొరుకుతాడేమో, మాటల ద్వారా ఏమైనా చేయొచ్చేమో అని ఆయన మాటల ద్వారా చిక్కుపరిచి ఆయన తలకిందులు చేద్దాం. ఆయన ఏమైనా తప్పుగా మాట్లాడితే, ఇదిగో నువ్వు దేవుడిని ఎరిగావుగా, ఇదిగో నువ్వు దేవుడిని తెలుసుకున్నావుగా, ఇదిగో నువ్వు క్రైస్తవుడు అని పేరు చెప్తున్నావుగా, మాట్లాడితే క్రైస్తవుడు అని చెప్పి తెగ ఆరాటపడి తెగ పోరాటం చేస్తున్నావుగా, ఈ మాట ఎందుకు మాట్లాడావు నువ్వు, ఈ మాట్లాడతావు తప్పు కదా అని చెప్పి నువ్వు క్రైస్తవుడు కాదు అని చెప్పి కొట్టివేయటానికి ఆయన చుట్టూ 2 వ్యక్తులను పెట్టారంట కొంతమంది. దేవని ఆయన నోటి మాటల నుండి ఏమొస్తాయో అని. యేసుప్రభు మాటల ద్వారా ఏమన్నాయండి? ఏం మాట్లాడేవాడు అండి ఆయన? ఏం మాట్లాడేవాడు? ఏం మాట్లాడతాడు ఆయన? ఎప్పుడైనా మాట్లాడితే ఉన్నాడు ఆయన ఏం మాట్లాడగలరు అంటే ఒకసారి యోహాను మత్తయి సువార్త 5వ అధ్యాయం చూస్తే, మొదటి నుంచి చూస్తే ఆయన మాట్లాడే మాటలు బాగా అర్థమవుతాయి. ఏమని మాట్లాడుతున్నాడండి ఆయన? మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆయన జనసమూహములను చూసి కొండెక్కి కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధించును, ఆత్మ విషయమై ధీరులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడుచున్న వారు మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. సాత్వికులు మీరు ధన్యులు, మీరు భూమిని స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధనులు, వారు కనికరించబడుదురు. హృదయ శుద్ధి గలవారు ధనులు, వారు దేవుని చూచెదురు. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడుచున్న వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యముందు మీ ఫలము అధికమగును. ఏం చెబుతున్నాడు? ఏం మాట్లాడుతున్నాడండి నేను మాట్లాడే మాటలు? ప్రపంచంలో ఉండే వ్యక్తులకి ఏముంటాయి? ఈ బాధలే కదా. న్యాయం జరుగుతున్నా న్యాయాన్ని పట్టించుకోవట్లేదని బాధ ఉంటుంది కదా. రెండో బాధ ఏముంటుందండి? నీతి కొరకు ఆరాటం అనే బాధ ఉంటుంది కదా. దుఃఖంతో ఉన్నవారి గురించి బాధలు ఉంటాయి కదా. ఈ బాధ తప్ప ప్రపంచంలో ఏ బాధలు ఉంటాయి చెప్పండి? ఆ బాధపడేవారిని ఆయన ఓదారుస్తూ ఉంటే ఈయన చుట్టూ పెట్టేశారు. ఎవరిని? ఉద్యోగస్తులు ప్రత్యేకించి. ఆయన ఏం మాట్లాడతాడో ఆ మాటల ద్వారా ఆయన మనం తల్లకిందులు చేసేద్దాం. ఆయన జీవితం ఆయన చెప్పేదంతా ఆయన కరెక్ట్ కాదు, ఆయన పూర్తిగా రాంగ్, ఆయన కరెక్ట్ అయిన పర్సన్ కాదు అని చెప్పి మార్చేద్దాము అని చెప్పి జనాన్ని పెట్టాడంట. ఆయన తప్పుదం చేశాడా? వాళ్ళని చూడలేదు యేసుప్రభు, చూశాడు. కానీ యేసుప్రభు వాళ్ళని అక్కడ విడిచేసి తన మార్గాన తాను వెళ్ళిపోయాడు. రెండోదిగా చూసుకుందాం, మత్తయి సువార్త 12వ అధ్యాయము 10వ వచనం. 12వ అధ్యాయం 10వ వచనం. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఏం చేస్తానండి? స్వస్థపరచడం కూడా నేరమేనా? స్వస్థపరచడం కూడా తప్పిదమేనా? మేలు చేయటం కూడా తప్పేనా? మేలు చేయటం కూడా పొరపాటేనా? దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, దేవదేవుడు ప్రకటిస్తున్నటువంటి మాట, దేవదేవుడు నీతో నాతో మనందరితో స్పష్టంగా తెలియపరుచున్నటువంటి మాట ఏంటండి? ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన స్వస్థపరిచిన వారిని ఇంకేమన్నా ఈయన్ని ఇబ్బంది పెట్టొస్తారేమో, ఏమైనా మాట్లాడతాడేమో, ఎవరి గురించి ద్వేషిస్తూ మాట్లాడతాడేమో, ద్వేషంతో కూడినటువంటి మాటలు మాట్లాడతాడు, శాస్త్రులు పరిచయాల గురించి తప్పుగా మాట్లాడతాడేమో. ఆ తప్పు మాటను బట్టి వాడిని ఏం చేయాలి? మనం ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కరెక్ట్ కాదని సాక్ష్యం ఇవ్వాలి. స్వస్థపరిచే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అక్కడ కూడా జనులు ఉన్నారంట,
శాస్త్రులు పరిచర్య వచ్చారు. మొట్టమొదటి శిష్యుని పంపించినప్పుడు శాస్త్రులు పరిచర్య ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి ఈయన ఏం చేస్తాడో మనం కనిపెట్టి ఉందాం. విశ్రాంతి దినం స్వస్థపడతాడని చూద్దాం. స్వస్థపరచడం తప్ప, పుండుతో ఉన్నవాడు గాయం కట్టడం తప్ప, రోగి అయి ఉన్నవాడు స్వస్థపరచడం తప్ప, ఆకలితో ఉన్నవాడికి ఆహారం పెట్టడం తప్ప, తప్ప. కానీ యేసు ప్రభు మీదకి ఏమొచ్చింది? ఇది కూడా లోకము తప్పే అంటుంది. ఇది కూడా లోకము, ఇది పాపమే అంటుంది. ఆయన్ని కనిపెట్టుచూ ఉండిరి అంట. ఏం చేస్తారంట? కనిపెడుతూ ఉన్నారంట. కనిపెడుతున్నారు, ఏం చేస్తారు అని. యేసు ప్రభు ఏమైనా ఆగాడండి స్వస్థపరచడం? అక్కడ చదివిన తర్వాత ఏముందో 12:10 వారు ఆయన మీద నేరం మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయన అడుగురి. అందుకాయన, మీలో ఏ మనుషుడికైనను 100 గొర్రెలు, ఒక గొర్రె ఉండేది గుంటలో పడిన దానిని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాడా అని దేవదేవుడు ఏం చేశాడండి? తెలియపరచాడు. నిజంగా దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఆయన్ను తప్పు పట్టాలని వీళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు తప్పు పడతారు కాబట్టి ఆ తప్పును నేను దాచుకుంటాను, ఆ తప్పుకు లోబడి బ్రతుకుతానని బతికాడా? లేదు. ఏం చేశాడు? తన మార్గాన తాను పోతూ ఉన్నాడు. తను ఏదైతే చేయదలుచుకున్నాడో దాన్నే చేస్తున్నాడు తప్ప ఆగల. మనం క్రైస్తవులమని పేరు పెట్టుకున్నట్టు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా క్రీస్తులు ఎరిగామని చెప్పుకున్నట్టు మన జీవితాల్లో కూడా లాభసాటిగా ఉన్నా, అది ఘనత తెచ్చేదైనా, ఘనమైన స్థితిలో ఉంచేదైనా దేవునికి విరోధంగా ఉంది ఏది కూడా మనకి వద్దు. దేవుని నామానికి మహిమపరిచేదే, దేవునితో అంటు కట్టబడేదే మనకు కావాలి తప్ప దేవునికి విరోధంగా ఉండి ఎంత ఆశీర్వాదం వస్తే ఏం ఉపయోగం చెప్పండి? దేవుని ఆశీర్వాదం దేవునికి దూరంగా ఉండి ఎంత దీవులు పొందుకుంటే ఉపయోగం ఏముంది చెప్పండి? మనం ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఏం లేదు. యేసు ప్రభు మాదిరిగా చుట్టూ ద్వేషిస్తున్నారని తెలుసు, కానీ వారి వైపు యేసు ప్రభు పొరపాటును కూడా తన మార్గాన తాను పోతూనే ఉన్నాడు. 3వదిగా చూడండి, 3వ దగ్గర వచ్చాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం. ఆయన మీద నేరం మోపబడినని ఆయన్ని శోధించుచు ఇలాగునడిగిరి. అయితే యేసు వంగి నేల మీద ఏవో రాయిచుండెను. ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆవు మీద రాయి వేయుము అని వారితో చెప్పి మరలా వంగి ఏమో నేల మీద రాయిచుండెను. ఏం చేస్తున్నాడండి ఇక్కడ యేసు ప్రభు? ఏం చేశాడు ఇక్కడ? ఆయన క్షమించడం కూడా ఆయన మీద నేరమే. ఆయన మీద మోపే నేరం ఏంటి? క్షమించడం కూడా యేసు ప్రభు చేసిన నేరమే. క్షమించడం కూడా యేసు ప్రభు చేసినటువంటి నేరమే. నువ్వు క్షమించావు కాబట్టి నువ్వు పనికిరావు. ఇంకొక మాట మాత్రం మెచ్చుకోవాలండి. ఏం చెప్పమంటారు? ఈ లోకంలో ఈ రోజుల్లో అయితే చాలా భయంకరమైన పరిస్థితి. యేసు ప్రభు ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతో కొంత నీతి ఉందని అనుకోవాలి. ఎందుకని అనుకోవాలి అని అంటే ఆ రోజుల్లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి తప్పు అని ఒక వ్యక్తి వెంక నువ్వు పాపం చేసావు యేసు ప్రభు దగ్గరికి తరుముకుంటా వెళ్ళారు. వాళ్ళు క్రైస్తవులు కాదు, యేసు ప్రభుని అంగీకరించలేదు. ఇంకా యేసు ప్రభుని కేవలం నేరం మోపుదామని ఆయన దగ్గరికి తరుముకుంటూ వచ్చిన వ్యక్తితో అడుగుతాం, ఇదిగో ఈ స్త్రీ పాపం చేయంగా మేము పట్టుకున్నాం. ఈ స్త్రీ పాపాత్మురాలు, మాకు మోషే ఒక ధర్మశాస్త్రం వచ్చి రాళ్ళు రూచి చంపమని చెప్పి అన్నాడు. నీ దగ్గరికి తీసుకొచ్చావు, వీళ్ళందరూ బాధకుడు అన్నారు కదా, మరి ఈయన ఎట్లా చంపాలో చెప్పమన్నాడు. యేసు ప్రభు ఒకటే మాట చెప్పాడు. ఏం చెప్పారు చెప్పమంటారా? ఏం చెప్పాడండి? మీలో పాపం లేనివాడు మొట్టమొదటిగా ఆవిడ మీద రాయి వేయండి. మీలో పుట్టినది మొదలుకొని పరిపూర్ణ నీతిమంతులైన వారు మొట్టమొదటి రాయండి అంటే ఎత్తిన రాయి ఏం చేశారు? కింద పడేసి పరుగు గేలాపులు తీశారంట ఒక తర్వాత. ఎందుకని? వాళ్ళకి గుర్తొచ్చింది, యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం, మేము నీతిమంతులం కాదు, ఒకవేళ మేము నీతిమంతులం కాదు, నీతిమంతులను రాయేస్తే దేవుడు ఏ రాస్తాడు కింద రాస్తున్నాడు. అప్పటికే రాస్తా మొదలు పెట్టాడంట. రాత ఎవడ రాయిస్తాడు అని ఒక్కడు కూడా ఎత్తాడు. యేసు ప్రభు చెప్పాడు. ఏం చెప్పాడు చెప్పమంటారా? అమ్మా నేను కూడా నీ మీద అంటే ఏంటి అర్థం? అక్కడ నీ మీద రాయేసే అధికారం నాకుంది.
నీ మీద రాయేసి అధికారం నాకుంది, కానీ నేను నీ మీద ఏమేను రాయేను. ఇక ఇటువంటి పాపం మరలా చేయుకొని యేసుప్రభు క్షమించి వేస్తే అక్కడికి వచ్చి ఆయన మీద నేరం మోపడానికి కూర్చున్నారంటండి. అక్కడ ఆయన వదిలేసి ఆయన మార్గాన ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన వదిలివేసి ఆయన మార్గాన ఆయన వెళ్ళిపోయాడు. పొరపాటును కూడా ఎవరైనా రాయేసుకుంటే ఏం చేసేవాడు? ఆయన చరిత్ర మొత్తం యేసుప్రభు ఏం చేసేవాడు? పొరపాటును ఏమైనా ధైర్యం చేసి రాయేద్దాం అనుకుంటే ఆ రాయిని ఏం చేసేవాడు? రాయితో పాటు చరిత్ర మొత్తం